ఈ రోజు నుంచి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దానికి సంబంధించి మరి ఎవరెవరు వస్తున్నారు, ఏంటి, ఎలా ఉండబోతుంది బడ్జెట్? ఆల్రెడీ ఏపీలో బడ్జెట్ అంతా వచ్చేసింది, అన్ని క్లియర్ అయిపోయాయి. ఇక్కడ ఎలా ఉండబోతుంది? అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఎంత బడ్జెట్ ఇచ్చారు, అక్కడ సమావేశాలు జరిగాయి, ఆల్రెడీ కేటాయింపులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎప్పుడు సమావేశాలు జరుగుతాయి, ఎప్పుడు కేటాయింపులు జరుగుతాయని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణకు కొంచెం తక్కువైన బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి మాత్రం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక్కడ గవర్నర్ ప్రసంగం కావచ్చు, గవర్నర్ గారు ప్రసంగించిన తర్వాత అందరూ కూడా నెక్స్ట్ డే ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి మళ్ళీ ఇంకొక తీర్మానం కూడా ఏర్పాటు చేస్తారు. సో నెక్స్ట్ డే అంటే మనకు 14కి హోలీ ఉంది కాబట్టి ఆ రోజు మనకు హాలిడే ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ సమావేశాలు అదే విధంగా కొనసాగుతాయి. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఏ అయితే శాఖలు ఉంటాయో ప్రతి ఒక్క దానికి కూడా ఏ విధంగా కేటాయింపులు చేయాలి, ఏ విధంగా కేటాయింపులు చేస్తే వాళ్ళకు అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతుందనే విషయం గురించి మాత్రం వాళ్ళైతే పూర్తిగా మాట్లాడనున్నారు. అంటే తెలంగాణకు సంబంధించి చాలా మంది కూడా ఏమనుకుంటారంటే ఆల్రెడీ అభివృద్ధి చెందింది కదా, ఐటీ కంపెనీస్ కానీ, ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపారాలు కానీ అన్నీ కూడా ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళకి ఏం అవసరం అనే విధంగా అనుకుంటారు. కానీ ఓన్లీ సిటీ ఏరియాలోనే ఇదంతా కూడా ఉంటుంది. మారుమూల ప్రాంతాలు, గ్రామాలు కానీ అక్కడ చూసుకుంటే కనీసం తాగడానికి నీళ్లు కానీ, ముఖ్యంగా ఈ వేసవి కాలం వస్తే చాలా మంది కూడా తాగడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి తెచ్చుకునే ప్రాంతాలు కూడా ఉంటాయి. మరి ఆ ప్రాంతాలను ఎవరు కూడా పట్టించుకోరు. కొన్ని ఊర్లకు మాత్రం కనీసం రవాణా సంస్థ కూడా సరిగ్గా ఉండదు, రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. ఇప్పటికీ కూడా మట్టి రోడ్డు, కంకర రోడ్డు మీద చాలా మంది కూడా ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఉండింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కూడా ఆయన రోడ్లు వేయించడం కానీ అన్ని కూడా చేస్తున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ సిటీ ఏరియాలో ఏదైతే ఉందో ఇక్కడ రోడ్లు బాగున్నాయి, ఇక్కడ అది బాగుందా, డ్రైనేజ్ బాగుందా అని పట్టించుకున్న వాళ్ళే తప్ప మారుమూల ప్రాంతాల్లో పట్టించిన వాళ్ళు ఎవరు కూడా లేదు. సో మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత అయినా ఎవరైనా పట్టించుకొని ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు ఇంత బడ్జెట్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంత బడ్జెట్ అని ఖచ్చితంగా అలాంటి వాడికి ఎక్కువ బడ్జెట్ ఇస్తే బాగుంటుందని చాలామంది కూడా కోరుకుంటున్నారు. విద్యా వైద్యం అనేవి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా బాగుపడుతుంది. విద్యతోని ప్రతి ఒక్క మనం ఎలాంటి గోల్స్ పెట్టుకున్నా కూడా విద్యతోని సాధ్యమవుతుంది. ఇప్పుడు డాక్టర్ కావాలనుకున్నా, కలెక్టర్ కావాలనుకున్నా, అడ్వకేట్ కావాలనుకున్నా ఖచ్చితంగా విద్యతోని మాత్రమే. విద్య కాకుండా ఇంకేది కూడా తీసుకురాలేదు. ఇంకా వ్యాపారాలు కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు. సో ఈ విధంగా ఏ శాఖలు అయితే ఉన్నాయో, విద్యాశాఖకి ఇంత బడ్జెట్ అని అంటే ఎన్ని శాఖలు ఉన్నప్పటికీ పర్టికులర్గా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వీటికి ఎక్కువగా బడ్జెట్లు ఇస్తే అని చాలామంది కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి మన ఈ తెలంగాణ బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ శాఖకు ఎంతెంత కేటాయింపులు జరుగుతాయి, ఆ తర్వాత ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అని.